ఈరోజు శుక్రవారం కదా, ప్రతి ఫ్రైడే పెద్దమ్మ గుడికి వెళ్తామన్నమాట. సో పిల్లలకి హాలిడేస్ కదా, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తాను అంటే అలా కూర్చున్నారు. ఏదేమైనా సరే టెంపుల్కి అయితే రావాల్సింది. హోంవర్క్స్ ఉన్నా పర్లేదు, ఎంతసేపు ఒక అరగంటనే కదా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చేద్దాం రండి. టెంపుల్కి వెళ్ళాలి బేటా ఖచ్చితంగా. ఇంకా దూరం వెళ్ళేటప్పుడు మీకు హాలిడేస్ లేవు, కుదరట్లేదు అంటే నేను నాన్న వెళ్తాం, కానీ మన దగ్గర ఉన్న టెంపుల్కి అమ్మ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. అమ్మవారి బ్లెస్సింగ్స్ లేకపోతే మీరు ఎంత చదివినా కూడా చదువు బుర్రకెక్కదు. సో అమ్మ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా, అసలు నిజంగా టెంపుల్లో ఈరోజు వెళ్దాము, అక్కడ కూర్చోండి, ఎంత పాజిటివ్ ఉంటుంది తెలుసా. అండ్ ప్రసాదం కూడా ఇస్తారు. వస్తారా అన్నయ్యడి బయట టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈరోజు కాసేపు మన అందరం షికార్కి వెళ్దాం. నేను ఎక్కడ వర్క్ పెట్టుకోలే, ఇంట్లోనే, అండ్ కుకింగ్ కూడా నేనే చేస్తా. ఏం తింటారో చెప్పండి. అండి ఎల్లుండి పిన్ని బర్త్డే కదా, ఏం కేక్ చేద్దాం రా అమ్మకి. మ్యాంగో కేక్. వీడు అమ్మ దగ్గరికి వెళ్ళిండు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూడండి మంచిగా పంకిన్ లాగా తయారయ్యాడు, వీడు పుచ్చకాయ లాగా తయారయ్యాడు. బట్ మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నారు కదా, తగ్గిపోతాడు. డిఫరెన్స్ ఏందమ్మా? పంకిన్ అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటది, ఇంకా ఆరెంజ్ కలర్ లో ఉంది. వాటర్ మిలన్ బ్లూ కలర్ లో ఉన్నది. పెద్దోడా రెడీ అన్నా? ఇట్లా చిన్నప్పుడు ఇట్లా మంచి ఇట్లా బుద్దు బుద్దుగా ఉంటేనే బాగుంటారు. నాన్న కూడా ఫుల్ లావుగుంటుండే చిన్నప్పుడు, తర్వాత సన్నగా అయిపోయాడు. చెర్రీ కూడా చాలా లావుగుండేవాడు, ఇప్పుడు మంచిగా సన్నగా అయిపోయాడు. సో వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. చెర్రీ కూడా 8 నుండే తగ్గాడు, వీళ్ళని కూడా తగ్గించాలి. చలో మరి, బై బై, టెంపుల్లో కలుద్దాం.